హోమ్ మేడ్ క్యానెలోని చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పాలు, మైదా పిండి, కార్న్ ఫ్లవర్, చీజ్, బ్రోకలీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి, స్వీట్ కార్న్, బేసిల్ లీవ్స్, టమాటో ప్యూరీ, బిర్యానీ ఆకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టమాటాలు, థైమ్, పార్స్లీ మనకి కావాలి. సో ఫస్ట్ మనం క్రెప్స్ తయారు చేసుకుంటున్నాం. ఈజీగా సింపుల్ గా క్రెప్స్ చేసుకుందాం. క్యానెలోని అనేది ఒక టైప్ ఆఫ్ పాస్తా అన్నమాట. సో ఈ రోజు మనం క్రెప్స్ చేసి చేసుకుంటున్నాం అన్నమాట. ఈజీ ప్రాసెస్లో ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను పాలు వేసా ఒక 100 ml. కొద్దిగా పిండి వేసుకుందాం. మంచి పల్చగా కలుపుకోవాలి. ఇందులో మైదా పిండి వేసాను. ఒకసారి ఉండలు లేకుండా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. ఎగ్స్ లేకుండా మనం క్రెప్స్ చేస్తున్నాం. ఇందులో నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. క్రెప్స్కి పిండి కలిపేశాను. క్రెప్స్ తయారు చేసుకునే దానికన్నా ముందే టేబుల్ మీద కార్న్ ఫ్లవర్ చల్లి పెట్టుకోవాలి. ఎందుకంటే క్రెప్స్ ఒకదాని మీద ఒకటి వేస్తే అంటుకోకుండా ఉండడానికి కార్న్ ఫ్లవర్ వేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాం కదా. ప్యాన్లో కొంచెం ఒక్క చుక్క ఆయిల్, క్రెప్స్ బ్యాటర్ చూడండి ఇట్లా పల్చగా ఉండాలి. పిండిని ప్యాన్లో వేసేసుకొని ఇట్లా మొత్తం తిప్పాలి. మరీ సన్నగా వేయట్లేదు మనం, క్రెప్స్ కొంచెం లావుగానే వేస్తున్నాం. ఇలా మూత పెట్టేసి మంచి కుక్ అవ్వాలి. చక్కగా కుక్ అయిన తర్వాత ఇలా వచ్చిన క్రెప్స్ని ఇలా వేసేసుకోవడం. మళ్ళీ ఒక చుక్క ఆయిల్ వేసేసి ప్రతిసారి బ్యాటర్ని కలుపుకొని క్రెప్స్ వేసేసుకోవాలి. పైన మళ్ళీ పిండి చల్లుకొని ఇంకొక దాని మీద ఇంకొకటి వేసుకోవాలన్నమాట. కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇలా అంటే సైడ్కి వచ్చేస్తుందండి. అదే లెగుస్తుంది అనమాట. జస్ట్ సైడ్కి ఇలా అంటే లూజ్ అవుతుంది. లూజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవడం. ఇంకొకటి వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఏం వేయట్లేదు కాబట్టి పిండి ఏం వేయట్లేదు. ఇదే వేడి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి కొద్దిగా వేసుకుందాం. స్టఫింగ్ చేస్తున్నాం ఇప్పుడు లోపల. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, స్వీట్ కార్న్ వేసుకుందాం. ఇందులో మీరు కావాలి అంటే పాలకూర వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏవైనా సరే లోపల స్టఫింగ్కి మనకి నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను. బేస్ అయితే ఇది. మీరు ఇంకా కావాలి అంటే వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసి కుక్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బ్రోకలీని నేను గ్రేట్ చేశాను. బ్రోకలీ కొంతమంది ఇష్టంగా తినరండి పిల్లలు కూడా. అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా చిన్నగా బ్రోకలీని మంచిగా తురుముకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి బ్రోకలీ ఎక్కువ వేసేసి కొంచెం బటర్తోనే, ఏం మసాలాలు ఏం అవసరం లేదు, జస్ట్ బటర్ వేసి కొంచెం వెల్లుల్లి వేసి ఆనియన్స్ వేసి బాగా వేగిన తర్వాత తురుముకున్న ఇట్లా బ్రోకలీ వేసేసి కాస్త ఉప్పు కారం యాడ్ చేసేసి మంచి దగ్గరగా కుక్ చేసి చపాతీతో కానీ పుల్కాతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈసారి అట్లా ట్రై చేయండి.
ఇట్లా మంచిగా బ్రోకలీ వేగిన తర్వాత కార్న్ బ్రోకలీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇందులో కాస్త మనం మిరియాల పొడి ఇంకా ఉప్పు కొంచెమే వేసాను, చీజ్ వేస్తున్నాం కాబట్టి. స్టఫింగ్ రెడీ అయిపోయింది. మనం స్టఫ్ చేస్తున్నాం కాబట్టి స్టఫింగ్ కోసం కావాల్సిన సింపుల్ బ్రోకలీ అండ్ కార్న్ వేసాం, కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇది ఒక స్టెప్. ఈ స్టఫింగ్ కొంచెం చల్లగా అయ్యే లోపల మనం సాస్ కూడా చేసేసుకున్నాం. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత బిర్యానీ ఆకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా. సింపుల్గా మనం పిజ్జా సాస్ చేస్తున్నాం. ఇందులో కాస్త ఉప్పు వేద్దాం. టమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే మనం బేసిల్ లీవ్స్ వేస్తున్నాం. బేసిల్ లీవ్స్ ఈజీగా మన ఇంట్లోనే పెరుగుతాయి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాస్త మిరియాల పొడి, ఇట్లా థైమ్ ఉంటే థైమ్ అన్న వేసుకోండి, లేదా మిక్స్డ్ డ్రై హర్బ్స్ ఉంటే అవైనా వేసేసుకోవచ్చు. సాస్ రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ చూడండి, మనం ఇందాక స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దీంట్లో చీజ్ గ్రేట్ చేసి వేసేద్దాం. ఇది ప్రాసెస్ చీజ్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, క్రెప్స్ రెడీగా ఉన్నాయి, సాస్ రెడీగా ఉంది, అలాగే స్టఫింగ్ కూడా రెడీగా ఉంది. ఒక క్రెప్ తీసుకొని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, మనం 2 చేసుకుందాం, సరిపోతుంది. జస్ట్ ఫోల్డ్ చేసుకొని కొంచెం గట్టిగా రోల్ చేసుకోవాలి. ఇంకొకటి తీసుకున్నాం. క్రెప్స్ ఎప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్ అనమాట. పైన ఉన్నదేమో కింద వేసేసుకొని కాలింది లోపలికి పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే స్ప్రింగ్ రోల్స్ చేసుకున్నా సరే అలాగే చేయాలి. చక్కగా ఫోల్డ్ చేసేసిన తర్వాత సైడ్ ట్రిమ్ చేసుకొని, ఇటు సైడ్కి ట్రిమ్ చేసుకొని, ఈ సాస్ తీసుకొని ఫస్ట్ సాస్ని కింద పెట్టుకోవాలి. ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత పైనుండి కొంచెం ఇలా సాస్ పెట్టుకుందాం, జస్ట్ కలర్ బ్రేక్ చేయడం కోసమే. ఇప్పుడు పైనుండి ఇలా చీజ్ వేసుకోవాలి, మోజరెల్లా చీజ్ది. పైనుండి కొంచెం ఆయిల్ ఇలా. ఇప్పుడు వీటిని మనం ఓవెన్లో పెట్టాలి. 180 degreesలో ఒక 10 minutes బేక్ చేసుకోవాలి. ఒక
10 minutes వెయిట్ చేద్దాం. ఒక 10 minutes తర్వాత మనం కొంచెం బేసిల్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లో ఎన్నో రకాల పాస్తాలు చేసుకుంటాం కదండి, అందులో ఇదొక రకం హోమ్ మేడ్ క్యానెలోని అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. హోమ్ మేడ్ క్యానెలోని తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో పాలు, మైదా పిండి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి పిండిని పల్చగా కలుపుకోవాలి. పాన్ కి కొంచెం నూనె అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న బ్యాటర్ వేసి క్రెప్స్ తయారు చేసుకొని కార్న్ ఫ్లోర్ సహాయంతో ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. అదే వేడి పాన్ లో కాస్త నూనె వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, గ్రేట్ చేసుకున్న బ్రోకలీ, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చీజ్ ని గ్రేట్ చేసుకుంటే స్టఫింగ్ రెడీ అవుతుంది. అదే వేడి పాన్ లో మళ్ళీ కాస్త నూనె వేసి వెల్లుల్లి వేగిన తర్వాత బిర్యానీ ఆకు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టమాటా ముక్కలు వేసి కాస్త ఉప్పు, టమాటో ప్యూరీ, బేసిల్ లీవ్స్, మిరియాల పొడి, టైం వేసి బాగా కలిపితే సాస్ రెడీ అవుతుంది. ఒక్కొక్క క్రెప్ తీసుకొని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టి రౌండ్ గా రోల్ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఫైనల్ ప్లేట్ తీసుకొని మనం తయారు చేసుకున్న సాస్ కింద పరుచుకొని రోల్ చేసుకున్న క్రెప్ ని ఒక్కొక్కటి ఇలా సెట్ చేసుకొని పైనుండి మళ్ళీ కొంచెం సాస్ పెట్టేసి చివరగా పైన చీజ్ గ్రేట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ చల్లి 180 డిగ్రీలలో 10 నిమిషాలు ఓవెన్ లో బేక్ చేసుకొని బయటికి తీసి బేసిల్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హోమ్ మేడ్ క్యానెలోని రెడీ అవుతుంది.